ఇంతకుముందు లెక్చర్లో మనము ఇన్ఈక్వాలిటీస్ తర్వాత మాడ్యులస్ ఫంక్షన్స్ మీద క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో మనము డొమైన్ మీద, రేంజ్ మీద, ఈవెన్ ఆడ్ ఫంక్షన్స్ మీద మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. fx is equal to tan of pi into x minus pi by 1 plus step of x whole square. అంటే ఇది ఒక గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షను, ఇక్కడ ఒక గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, రెండు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు లెక్చర్స్లలో డొమైన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనము మైండ్లో పెట్టుకోవాలని చెప్పాము. ఒకటేమో ఫంక్షన్ ఇండిటర్మినేట్ కాకూడదు, ఇంకోటేమో ఫంక్షన్ ఇమాజినరీ కాకూడదు. ఇది ఇమాజినరీ అయ్యే అవకాశం లేదు. ఇండిటర్మినేట్ ఎక్కడ అవుతుందా మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ డినామినేటర్ 0 అయ్యే అవకాశం లేదు. స్టెప్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి 1 ప్లస్ స్టెప్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎప్పుడు పాజిటివ్ కాబట్టి డినామినేటర్ 0 అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ స్టెప్ ఆఫ్ ఎక్స్ మైనస్ పై అనేది ఎప్పుడైనా ఒక 1/2 కానీ 3/2 అవుతుందా అనేది ఒక పాయింట్ చెక్ చేసుకోవాలి. ఇది ఒక ఇంటిజర్ ఫంక్షన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది ఫ్రాక్షన్ అయ్యే అవకాశం లేదు. దేర్ఫోర్ టాన్ ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ పైగా ఇది కన్వర్ట్ అవుతుంది. టాన్ ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ పై అనేది ఒక 0 కాబట్టి డినామినేటర్ అనేది నాన్ జీరో, న్యూమరేటర్ ఎప్పుడు 0 కాబట్టి ఈ ఫంక్షన్ ఒక కాన్స్టెంట్ ఫంక్షన్గా కన్వర్ట్ అయింది. f of x is equal to 0. దేర్ఫోర్ దీని డొమైన్ మనం క్యాలిక్యులేట్ చేసే ముందు ఈ ఫంక్షన్ ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ కింద కన్వర్ట్ అయింది. ఈ ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్ కింద కన్వర్ట్ అయిన తర్వాత దీని వాల్యూ ఒకటే ఒక వాల్యూ కాబట్టి దీని రేంజ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే రేంజ్లో ఓన్లీ ఒకటే ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ y is equal to 0. డొమైన్ అనేది డిఫైన్డ్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ x అవుతుంది. దేర్ఫోర్ దీన్ని మనం డొమైన్ రాసేటప్పుడు x బిలాంగ్స్ టు r అని డొమైన్ రాసుకుంటూ y బిలాంగ్స్ టు ఓన్లీ 1 ఎలిమెంట్, దట్ ఈస్ 0. అంటే ఈ ఫంక్షన్ చూడంగానే మనకి ఏదో కష్టమైన ప్రాబ్లం లాగా అనిపించినా దీన్ని ప్రాపర్గా అనాలిసిస్ కనుక మనం చేసుకుంటే దీని యొక్క డొమైను, దీని యొక్క రేంజు రెండు మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. ఇంతకుముందు ఐఐటీలో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 2 power x plus 2 power y is equal to say 2. 2 power x plus 2 power y is equal to 2. Find the domain of the function అని ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా మనకు వచ్చే ఫంక్షన్స్ ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్స్ జనరల్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్ కాకుండా ఇది ఒక ఇంప్లిసిట్ ఫంక్షన్ లాగా మనకి ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం y ఇన్ టర్మ్స్ ఆఫ్ f of x రాయటం అనేది అవసరం ఉంది. అందు గురించి దీన్ని ఏం చేస్తానంటే నేను 2 power y is equal to 2 minus 2 power x రాస్తున్నాను. రెండు సైడ్స్ లాగ్ తీసుకుందాం. అప్పుడు ఏం log to the base 2 తీసుకుంటే log of 2 to the power of y is equal to log of 2 minus 2 power x. అంటే ఇక్కడ మనము బేస్ 2, ఇక్కడ కూడా బేస్ 2. ఇప్పుడు ఏమవుతుంది, ఇది y is equal to log of 2 minus 2 power x to the base 2. ఇది ఒక లాగ్ ఫంక్షన్. మనకు కావాల్సింది ఏంటంటే 2 minus 2 power x is greater than 0 or 2 is greater than 2 power x or 2 power x is less than 2 power 1 అంటే x less than 1. సో దట్ మీన్స్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఒక ఇంప్లిసిట్ ఫంక్షన్ మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం ఒక ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్గా కన్వర్ట్ చేసుకుంటూ దాని యొక్క డొమైన్ మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇదేలాగా ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. √x ప్లస్ √y is equal to 1. దీన్ని మనము y ఇన్ టర్మ్స్ ఆఫ్ x కనుక రాసుకుంటే √y is equal to 1 minus √x. ఈ √y అనేది ఒక పాజిటివ్ క్వాంటిటీ మాత్రమే. సో 1 minus √x అనేది ఎప్పటికీ పాజిటివ్ ఉండాలి, x అనేది నెగిటివ్ కాకూడదు. అందు గురించి దీని డొమైన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే x బిలాంగ్స్ టు 0 to 1 అనేది మనకి దీని డొమైన్గా కన్వర్ట్ అవుతుంది. అదే రకంగా మనం x ఇన్ టర్మ్స్ ఆఫ్ y కనుక మనం రాసుకుంటే డొమైన్ బదులు రేంజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఒక రకంగా మనం ఒక ఇన్వర్స్ ఫంక్షన్గా కన్వర్ట్ చేసుకుంటే దీని యొక్క రేంజ్ కూడా మనకి 0 to 1 వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అంటే డొమైన్ 0 to 1, రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆల్సో 0 to 1. అంటే ఈ ఫంక్షన్ √x plus √y is equal to 1 ఈజ్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ x బిలాంగ్స్ టు 0 to 1 అండ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఆల్సో 0 to 1. అంటే ఈ ఫంక్షన్ ఒక ఇంట్రెస్టింగ్ ఫంక్షను, దీన్ని మనం ఫర్దర్ కూడా వాడుతూ ఉంటాము. ఫైండ్ ది డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ under root of cos of sin x plus sin inverse of
1 plus x square by 2x. 1 plus x square by 2x. ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ కావాలి. డొమైన్ ఏ రకంగా క్యాలిక్యులేట్ చేద్దామో మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ అనేది మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే ఒకవేళ మనము సైన్ ఎక్స్ యొక్క వాల్యూస్ కనుక మనం తీసుకుంటే మ్యాక్సిమం వాల్యూ అనేది 1, మినిమం వాల్యూ అనేది -1. కాస్ ఎక్స్ కనుక మనం తీసుకుంటే కాస్ అనేది పాజిటివ్ ఇన్ ది ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. అంటే ఒక రకంగా చూడాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది పాజిటివ్. అంటే -π/2 నుంచి +π/2. అంటే -π/2 అంటే దాని యొక్క వాల్యూ -3.14/2 అప్రాక్సిమేట్గా -1.67. 2 + 1.67. కాస్ అనేది ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి సైన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ 1, మినిమం వాల్యూ -1 కాబట్టి కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్గా మనకు కన్వర్ట్ అవుతుంది. దేర్ఫోర్ దీని యొక్క డొమైన్ x బిలాంగ్స్ టు ఆర్గా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 + x² / 2x. దీని యొక్క డొమైన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకున్న కండిషన్ ఏంటంటే సైన్ ఇన్వర్స్ x ఒక డొమైన్ మనం ఇంతకు ముందు లెక్చర్స్లలో రాయటం జరిగింది. 1 + x² / 2x అనేది షుడ్ బి బిట్వీన్ -1 అండ్ +1 కాబట్టి దీన్ని మనం వాడుకుంటే డైరెక్ట్గా మనం డొమైన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ది రాసాము. ఇప్పుడు x వాల్యూ మనం సాధించాలి. అంటే దీన్ని ఇంకొక రకంగా రాసుకుంటే దీన్ని 1 + x² / 2x mod <= 1గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్ని 1 + x² / 2x mod <= 1 అన్నప్పుడు దీన్ని పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి దీన్ని ఒక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే 1 + x² హోల్ స్క్వేర్ <= 4x². సో దీన్ని లెఫ్ట్ సైడ్ కనుక తీసుకొస్తే 1 - x² <= 0. 1 - x² హోల్ స్క్వేర్ <= 0. ఒక హోల్ స్క్వేర్ అనేది నెగటివ్ కాదు కాబట్టి దీని యొక్క వాల్యూ మనం కనుక కనుక్కుంటే ఇది ఈక్వల్ టు 0 అవకాశం తప్పితే నెగటివ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి 1 - x² 0గా మనం తీసుకుంటున్నాం. అంటే x² 1, దేర్ఫోర్ x +-1. అంటే రెండు ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇందులో మనకి. ఒకటేమో కాస్ ఆఫ్ సైన్ ఎక్స్, ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఎందుకంటే సైన్ ఎక్స్ అనేది -1 to +1 కాబట్టి కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి దాని యొక్క డొమైన్ x బిలాంగ్స్ టు R వస్తుంది. అదేవిధంగా రెండో ఫంక్షన్ తీసుకుని దాని యొక్క డొమైన్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అది ఓన్లీ రెండే పాయింట్స్ మనకు వస్తున్నాయి, x = 1 అండ్ x = -1 అని చెప్పి. అంటే ఓవరాల్గా కనుక మనం ఇంటర్సెక్షన్ తీసుకుంటే x బిలాంగ్స్ టు -1, 1 ఇది ఈ ఫంక్షన్ యొక్క డొమైన్గా కన్వర్ట్ అయింది. అంటే మనం చూసుకుంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒక ఫంక్షన్, ఒక కాంప్లికేటెడ్ ఫంక్షన్ లాగా మనకు కనిపించిన దాని యొక్క డొమైన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఓన్లీ రెండే పాయింట్స్ మనకు వచ్చినాయి, x = -1 అండ్ x = +1. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే sin1, sin-1 రెండు మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఓవరాల్గా మనకు వచ్చేది రేంజ్ కూడా రెండే పాయింట్స్ మనకు కన్వర్ట్ అవుతాయి. అంటే ఏంటంటే f(-1) ఒక వాల్యూ అండ్ f(+1) ఒక వాల్యూ. ఈ రెండు కలుపుకొని మనకు రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్లో ఓన్లీ రెండే పాయింట్స్ మనకు కనబడుతున్నాయి. అట్లాగే డొమైన్లో కూడా మనకు ఓన్లీ రెండే పాయింట్స్ వచ్చినాయి, x = 1 అండ్ x = -1. fx = sin inverse x ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ అండ్ రేంజ్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మనము సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డొమైన్ కనుక మనం తీసుకుంటే x బిలాంగ్స్ టు -1 to +1. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డొమైన్ కనుక తీసుకుంటే x బిలాంగ్స్ టు -1 to +1. టాన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డొమైన్ కనుక తీసుకుంటే మనకి ఇది సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. అంటే ఓవరాల్గా మనకి మూడు ఫంక్షన్స్ యొక్క ఇంటర్సెక్షన్ కావాలి కాబట్టి x బిలాంగ్స్ టు -1 to +1 ఇది మనకు ఒక డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్గా కన్వర్ట్ అయింది. జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే sin inverse x ప్లస్ కాస్ ఇన్వర్స్ x π/2 కాబట్టి డైరెక్ట్గా π/2 ప్లస్ tan inverse xగా క్వశ్చన్ని కన్వర్ట్ చేస్తారు. సో π/2 ప్లస్ tan inverse xగా క్వశ్చన్ కన్వర్ట్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే tan ఇన్వర్స్ యొక్క రేంజ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. tan ఇన్వర్స్ x యొక్క రేంజ్ అంటే -π/2 ప్లస్ π/2 దాంట్లో కన్వర్ట్ చేసి π/2 మైనస్ π/2 ఒకటి, π/2 ప్లస్ π ఒకటి రెండు కన్వర్ట్ చేసి ఆ రెండింటిని యాడ్ చేయడం జరుగుతుంది. అటువంటిప్పుడు వచ్చే డొమైను రేంజ్ తప్పుగా కన్వర్ట్ అవుతుంది.
ఇక్కడ మనం ఏంటంటే మూడు ఫంక్షన్స్ యొక్క ఇంటర్సెక్షన్ మనం తీసుకుంటే -1 to 1 అనేది మనకి డొమైన్ లాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను దీని రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తే fx ఇజ్ ఈక్వల్ టు మనకు వచ్చేది π/2 ప్లస్ tan ఇన్వర్స్ ఎక్స్గా కన్వర్ట్ అయ్యింది. tan ఇన్వర్స్ ఎక్స్ అనేది ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి దీని యొక్క మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ మనకి ఏ రకంగా వస్తుందంటే f(-1) విచ్ ఇస్ π/2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ -1. సో tan ఇన్వర్స్ ఆఫ్ -1 అనగానే మనకి tan ఇన్వర్స్ మైనస్ tan ఇన్వర్స్ 1గా కన్వర్ట్ అవుతుంది. అంటే అది ఏమవుతుందంటే π/2 మైనస్ π/4గా మనకి కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు π/4. అంటే మినిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ π/4 అండ్ మ్యాక్సిమం వాల్యూ కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇది f(1) విచ్ ఈజ్ ఈక్వల్ టు π/2 ప్లస్ tan ఇన్వర్స్ 1 అంటే ఇది π/2 ప్లస్ π/4. దీని ఎల్సిఎం కనుక తీసుకుంటే మనకి 3π/4. అంటే ఓవరాల్గా మనం కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి దీని రేంజ్ ఏమవుతుందంటే y బిలాంగ్స్ టు π/4 టు 3π/4. ఇది రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్గా మనకు కన్వర్ట్ అయింది. f(x) ఇజ్ ఈక్వల్ టు 1/log 1 - x to the base 10 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2. దీని యొక్క డొమైన్ మనకు కావాలి. ఇప్పుడు దీంట్లో రెండు ఫంక్షన్స్గా మనం డివైడ్ చేసుకుంటే ఫస్ట్ log 1 - x యొక్క డొమైన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది డిఫైన్ కావాలంటే 1 - x గ్రేటర్ దాన్ 0. 1 - x గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే మనకు వచ్చేది x 1 గ్రేటర్ దాన్ x ఆర్ x లెస్ దాన్ 1. x లెస్ దాన్ 1 అంటే ఇది x బిలాంగ్స్ టు -∞ to 1 ఓపెన్ ఇంటర్వెల్ ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే log 1 అనేది 0 అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో log 1 అనే క్వాంటిటీ 0 అవుతుంది కాబట్టి 1/0 నాట్ డిఫైన్డ్ అవుతుంది కాబట్టి దీంట్లో x ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక వాల్యూని మనం ఎక్స్క్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ రాయాలంటే -∞ to 1 రాసిన తర్వాత దీంట్లో నుంచి ఎక్స్క్లూడింగ్ 0 అని చెప్పి నేను రాస్తున్నాను. అంటే ఎక్స్క్లూడింగ్ 0 అని కనుక రాస్తే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే x బిలాంగ్స్ టు -∞ to 0 యూనియన్ 0 to 1 ఇలాగ రాయొచ్చు. ఇది రాసిన తర్వాత నెక్స్ట్ మనం రాసేది x ప్లస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. x ప్లస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాసినప్పుడు ఇది x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఈ రెండింటిది ఇంటర్సెక్షన్ మనకు కావాలి. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అంటే -2 నుంచి +∞ దాకా మనం వెళ్ళచ్చు. అంటే ఈ రెండింటిది కనుక మనం ఇంటర్సెక్షన్ కనుక రాసుకుంటే x బిలాంగ్స్ టు -∞ టు మనం ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 ఉన్నాడు కాబట్టి మనం -∞ నుంచి తీసేసి ఓన్లీ -2 నుంచి మనం మొదలుపెట్టుకోవాలి. అంటే -2 to 0 యూనియన్ 0 to 1. ఇక్కడ మనం దీన్ని స్టాప్ చేస్తున్నాం. అంటే ఏమవుతుందంటే ఇక్కడ 1 కంటే ఎక్కువ పోతేనేమో ఈ ఫంక్షన్ డిఫైన్ కాదు. ఎందుకంటే log 1 - x అనేది నెగిటివ్ అవుతుంది కాబట్టి 1 దగ్గరే మనం స్టాప్ చేయాల్సి వస్తుంది. ఆ ఫంక్షన్ డెఫినిషన్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. అందు గురించి -2 నుంచి మనం మొదలుపెట్టుకుంటూ ఆ ఫంక్షన్ ఇన్ఫినిటీ దాకా పోయినా ఈ ఫంక్షన్ 1 కంటే ఎక్కువ దూరం పోలేదు కాబట్టి దీన్ని మనము -2 to 0 యూనియన్ 0 to 1 దగ్గర స్టాప్ చేస్తూ ఈ ఇంటర్సెక్షన్ అనేది డొమైన్ లాగా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 6th root of 4 to the power of x plus 8 to the power of 2/3 into x minus 2 minus 52 minus 2 to the power of 2 into x minus 1. Find the domain of the function. ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ కనుక్కోవడానికి నేను ఒక చిన్న సబ్స్టిట్యూషన్ చేసుకుంటాను. లెట్ 2 to the power of x is equal to y. 2 to the power of x is equal to y తీసుకుంటే ఇది 2 to the power of x హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది y స్క్వేర్. ఈ 8ని 2 క్యూబ్ లాగా రాస్తాను. 2 క్యూబ్ రాస్తే 3 క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ అది 2 to the power of 2x 2 to the power of x y అవుతుంది. 2 to the power of 2x y స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 8ని 2 క్యూబ్ లాగా రాస్తే 2 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్
2/3 ఇంటూ x మైనస్ 2, ఇది 2 క్యాన్సిల్ అవుతుంది. సో 2 to the power of 2x ఇంటూ 2 to the power of minus 2. అంటే దీన్ని కావాలంటే మనం 2 to the power of x బదులు 2 to the power of 2xని y లాగా తీసుకుంటే ఇది ఓన్లీ y లాగానే వస్తుంది మనకి. ప్లస్ y upon 2 square, that is 4, minus 52 minus y upon 2. అంటే దీన్ని 2 to the power of x is equal to 2 to the power of 2x is equal to y తీసుకున్న తర్వాత ఈ టోటల్ క్వశ్చన్ మనకి y ప్లస్ y బై 4 మైనస్ 52 మైనస్ y బై 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకంటే 6th root to the whole to the power of 1/6 that should be greater than 0 or equal to 0, therefore greater than or equal to 0 రాస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని కనుక మనం LCM తీసుకుంటే 4 LCM వస్తుంది. 4y ప్లస్ y మైనస్ 2y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ 52ని నేను ఇటు పక్క తీసుకుపోతాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 52. సో 5y మైనస్ 2y దట్ ఈస్ ఈక్వల్ టు 3y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇంటూ 52. ఈ 3 క్యాన్సిల్ చేస్తే సో ఇట్ విల్ బి y to the power of ఇంకొక 52 ఇక్కడ ఉంది, 2 to the power of 2x by 4, this is y plus y by 4 minus 52 minus y by ఇది 2 square 2 to the power of minus 2 అవుతుంది కాబట్టి ఇది by 4, ఇది 2 to the power of minus 4 అంటే ఇది y by 16 అవుతుంది. అంటే ఇప్పుడు మనం LCM తీసుకుంటే 16 LCM, సో దిస్ ఈజ్ 16y ప్లస్ y మైనస్ 4y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. అంటే 17 మైనస్ 4 13y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇంటూ 52. సో y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇంటూ 13 4 15 కాబట్టి ఇది 4 అవుతుంది. సో y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 16, y మనం తీసుకున్నది 2 power 2x, అంటే 2 power 2x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 power 4. సో 2x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఆర్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే దీని యొక్క డొమైన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2గా దీని డొమైన్ వస్తుంది. దీని ఒక్కసారి మళ్ళీ మనము ఒక్కొక్క పార్ట్ మనం వెరిఫై చేసుకుంటే 4 power x ప్లస్ 8 to the power of 2/3 into x minus 2 minus 52 minus 2 power 2 into x minus 1. ఈ మొత్తం లోపల స్క్వేర్ రూట్లో ఉన్న క్వాంటిటీ అంటే 6th రూట్లో ఉన్న క్వాంటిటీ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడానికి కోసమని 2 power 2x is equal to y లాగా నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. 2 power 2x is equal to y అనగానే ఇది మనకి 4 power x అనేది 2 power 2x కాబట్టి ఇది y ప్లస్ 8ని 2 క్యూబ్ లాగా రాసుకుంటే 3 క్యాన్సిల్ అయిపోయింది, అంటే 2 to the power of 2x అంటే అది మళ్ళీ yగా కన్వర్ట్ అయింది. తర్వాత 2 to the power of 2 into minus 2 అంటే 2 to the power of minus 4 which is 1/2 to the power of 4 is equal to 1/16 minus 52 as it is minus 2 power 2x into 2 power minus 2. 2 power minus 2ని 1/4 అని రాసుకున్నాను, మళ్ళీ 2 power 2xని y లాగా రాసుకున్నాను. ఓవరాల్గా LCM తీసుకుంటే 16 LCM మనకు వచ్చింది. సో 16y ప్లస్ y మైనస్ 4y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 52ని అటు పక్క తీసుకెళ్ళాం. సో ఓవరాల్గా మనకి ఏమొచ్చిందంటే 16 ప్లస్ 1 17 మైనస్ 4 దట్ ఈస్ 13y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 16 ఇంటూ 52. వెన్ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఇది మనకు వచ్చింది 16 ఇంటూ 52. సో ఇది మనకి 16 ఇంటూ 4 అంటే ఇది 2 power 6 కింద కన్వర్ట్ అయింది. అంటే 2x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇది మనకు వచ్చిన డొమైన్. ఈ డొమైన్ కనుక ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఈ ఫంక్షన్ లోపల స్క్వేర్ రూట్ లోపల ఉన్న క్వాంటిటీ ఏదైతే ఉందో అది పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి డొమైన్ ఈజ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f of x is equal to log of minus log of 1 plus 6 by 4th root of x minus 2 to the base half. So 1 plus 6 by 4th root of x minus 2 log of. ఇప్పుడు దీన్ని తీసుకుంటే మనము ఓవరాల్గా ఇదొక పార్టు,
దీని లోపల ఇంకొక పార్టు, దీని లోపల ఇంకొక పార్ట్, అంటే 3 పార్ట్స్గా మనం క్వశ్చన్ డివైడ్ చేస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే ఈ మొత్తం క్వాంటిటీ ఏదైతే ఉందో అది ఫస్ట్ పాజిటివ్గా మనం ఈక్వేట్ చేసుకుంటాం. అంటే మైనస్ ఆఫ్ log of 1 plus 6 by 4th root of x to the base half minus 2 greater than 0. ఇది ఫస్ట్ పార్ట్ మనం తీసుకున్నది. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని మనం సాల్వ్ చేసుకుంటూ పోతుంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అనేది మనకు అవసరం, ఎందుకంటే 4th root of x కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 మనకు కంపల్సరీగా అవసరము. ఇప్పుడు ఈ మొత్తం క్వాంటిటీని గ్రేటర్ దాన్ 0 చేయాలి. అంటే మనం -2 ఉన్న క్వాంటిటీని అటు సైడ్ తీసుకెళ్తాను. దీన్ని నెక్స్ట్ పార్ట్లో మనం మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 4th root of x ఈజ్ గ్రేటర్ దాన్ 2 టు ద బేస్ 2. ఇది రాసిన తర్వాత ఓవరాల్గా ఇక్కడ ఒక నెగటివ్ క్వాంటిటీ ఉంది. ఈ నెగటివ్ క్వాంటిటీని పాజిటివ్గా కన్వర్ట్ చేయడానికి కోసమని మొత్తం నెగటివ్తో మల్టిప్లై చేస్తాం. మొత్తం నెగటివ్తో మల్టిప్లై చేస్తే ఇది మనకి ఏమొస్తుందంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ 6 బై 4th root of x ఈజ్, ఇప్పుడు నెగటివ్తో మల్టిప్లై చేయగానే ఇన్ఈక్వాలిటీ ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది. సో ఈ గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అయ్యి -2 కింద కన్వర్ట్ అయింది. ఈ బేస్ అనేది మనకి హాఫ్, ఈ బేస్ అనేది ప్లస్ హాఫ్, ఇది ఒక ఫ్రాక్షనల్ బేసు. నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తానంటే ఈ లాగ్ అనేది ఎలిమినేట్ చేస్తాను. అంటే లాగ్ అనేది యాంటీ లాగ్ తీసుకుంటే లాగ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. అంటే మనకు వచ్చేది ఏముంటుందంటే నెక్స్ట్ స్టెప్లో మనం లాగ్ ఎలిమినేట్ చేస్తే 1 ప్లస్ 6 బై 4th root of x. ఇప్పుడు ఈ బేస్ అనేది ఫ్రాక్షనల్ బేస్ 0 to ½ అంటే ఇది ఒక నెగటివ్ క్వాంటిటీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ లాగ్ కనుక ఎలిమినేట్ చేస్తే ఈ ఇన్ఈక్వాలిటీ మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఇది గ్రేటర్ దాన్ ½ టు ద పవర్ ఆఫ్ -2 కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం 2 సార్లు ఇన్ఈక్వాలిటీ రివర్స్ చేస్తున్నాము. ఇది జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ దీని మొత్తాన్ని లోపల లాగరిథం లోపల ఉన్న క్వాంటిటీ మొత్తాన్ని గ్రేటర్ దాన్ 0గా మనం తీసుకున్నాం. గ్రేటర్ దాన్ 0 తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోపల ఉన్న క్వాంటిటీని గ్రేటర్ దాన్ 0 ఈక్వేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాం, ఈ 2ని ఇటు పక్క తీసుకెళ్ళాము. ఇది ఒక నెగటివ్ క్వాంటిటీ ఉంది కాబట్టి నెగటివ్ని పాజిటివ్ కింద కన్వర్ట్ చేయడానికి కోసమని మనం ఒక మైనస్ సైన్తో మల్టిప్లై చేసాం. ఇన్ఈక్వాలిటీని మైనస్ సైన్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు లాగ్ 1 ప్లస్ 6 బై 4th root of x ఈస్ లెస్ దాన్ -2 కింద కన్వర్ట్ అయింది. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తున్నామంటే ఆ లాగ్ని టోటల్గా ఎలిమినేట్ చేస్తున్నాం. లాగ్ని ఎలిమినేట్ చేయాలంటే బేస్ ఫ్రాక్షనల్ బేస్ కాబట్టి ఇది ½ టు ద పవర్ ఆఫ్ -2 కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇన్ఈక్వాలిటీ గ్రేటర్గా లెస్ దాన్ కాస్త మళ్ళీ గ్రేటర్ కింద మళ్ళీ కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనకేమొస్తుందంటే ఇది 1 ప్లస్ 6 బై 4th root of x ఈజ్ గ్రేటర్ దాన్, ఇది 2ని 1/2ని 2 టు ద పవర్ ఆఫ్ -1 రాసుకుంటే ఇది మనకి 4 కింద కన్వర్ట్ అవుతుంది. 2 టు ద పవర్ ఆఫ్ -1, -1 ఇంటూ -2 ఇట్ ఈస్ 2. దేర్ ఫోర్ ఇట్ ఈస్ 4 టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ -2 విచ్ ఇస్ 2 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 4. ఈ 1 అటు పక్క తీసుకుపోతే 6 బై 4th root of x ఈజ్ గ్రేటర్ దాన్ 3. ఇప్పుడు ఈ 3ని దీంతో క్యాన్సిల్ చేద్దాం. సో 2 ఈజ్ గ్రేటర్ దాన్ 4th root of x or 4th root of x is less than 2 or x less than 2 to the power of 4. ఓవరాల్గా మనకు దీంట్లో నుంచి వచ్చింది ఏంటంటే x less than 2 to the power of 4 వచ్చింది. మనకి ఇంకో కండిషన్ ఇక్కడ మనం ఏమి ఇంపోజ్ చేస్తున్నామంటే x గ్రేటర్ దాన్ 0 కావాలి. కాబట్టి ఓవరాల్గా మనకు వచ్చిన ఇంటర్సెక్షన్ ఏంటంటే x బిలాంగ్స్ టు 0 to 16. ఇది ఈ ఫంక్షన్ యొక్క డొమైన్గా కన్వర్ట్ అయింది. కేర్ఫుల్గా స్టెప్ బై స్టెప్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోతుంటే దీనికి వచ్చిన డొమైన్ x బిలాంగ్స్ టు 0 to 16. దీని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా మీరు తీసుకోండి. ఈ క్వశ్చన్ని మీ అంతటా మీరు ఇంకొకసారి సాల్వ్ చేయడం అవసరం అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, f of x is equal to square root of 3 minus 2 power x minus 2 power 1 minus x. Find the domain of the function. ఇప్పుడు 3 మైనస్ 2 పవర్ x మైనస్ 2 పవర్ 1 మైనస్ x దీని యొక్క డొమైన్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. స్క్వేర్ రూట్ లోపల ఉన్న క్వాంటిటీ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే 3 minus 2 power x minus 2 power 1 minus x is greater than or equal to 0.
మళ్ళీ దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసుకోవడానికి కోసమని లెట్ 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై లాగా మనం తీసుకుందాం. తీసుకుంటే ఇది 3 మైనస్ వై మైనస్ 2 అపాన్ వై. 2 పవర్ మైనస్ ఎక్స్ ఏమవుతుందంటే 1 బై వై అవుతుంది. 2 బై 2 పవర్ ఎక్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 బై వై. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీని ఎల్సిఎం తీసుకుంటే 3y మైనస్ వై స్క్వేర్ మైనస్ 2 బై వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు y అనేది 2 పవర్ ఎక్స్ ఇది పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుని దీన్ని 0 చేసుకోవచ్చు. 3y మైనస్ వై స్క్వేర్ మైనస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే 3y మైనస్ వై స్క్వేర్ మైనస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఇంకొకలాగా రాసుకుంటే వై స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీని రూట్స్ మనం సాల్వ్ చేస్తే y మైనస్ 1 ఇంటూ వై మైనస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీని సొల్యూషన్ ఏమవుతుందంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే y అనేది 2 పవర్ ఎక్స్ కాబట్టి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ 1ని మనం 2 పవర్ 0 లాగా రాసుకోవచ్చు 2 పవర్ 1. సో ఎక్స్ బిలాంగ్స్ టు 0 టు 1. ఇది దీని యొక్క డొమైన్గా మనకు ఆన్సర్ వస్తుంది. ఇంకొకసారి దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే చూడండి, ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 3 మైనస్ 2 పవర్ ఎక్స్ మైనస్ 2 పవర్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మనము సింప్లిఫై చేయడానికి కోసమని 2 పవర్ ఎక్స్ని వైగా తీసుకున్నాం. సో 3 మైనస్ వై మైనస్ 2 అపాన్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం తీసుకున్న తర్వాత 3y మైనస్ వై స్క్వేర్ మైనస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. వై అనేది 2 పవర్ ఎక్స్ విచ్ ఇస్ ఏ పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి దాన్ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. ఇది సింప్లిఫై చేసిన తర్వాత మనకు వచ్చిన ఇన్ ఈక్వేషన్ వై స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే వై మైనస్ 1 ఇంటూ వై మైనస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని నంబర్ లైన్తో సాల్వ్ చేసుకుంటే వై బిలాంగ్స్ టు 1 టు 2. వై అనేది 2 పవర్ ఎక్స్ కాబట్టి 2 పవర్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు 0 టు 1. ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f of x is equal to 4th root of log of x to the base 0.2 whole cube plus log x cube to the base 0.2 into log of 0.0016x plus 36. ఈ క్వశ్చన్ చూడండి, log x to the base 0.2 whole cube plus log x cube to the base 0.2 into log of 0.0016x plus 36. Find the domain of the function. ఇప్పుడు దీన్ని మనం log x క్యూబ్ని 3 log x లాగా రాయొచ్చు. ఈ క్వశ్చన్ని కన్వర్ట్ చేశాను. log x క్యూబ్ని 3 log x లాగా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు log x టు ద బేస్ 0.2ని y లాగా తీసుకుంటాను. తీసుకుంటే ఈ క్వశ్చన్ y క్యూబ్ ప్లస్ 3y ఇంటూ లాగ్ 0.0016x. దీన్ని మనము 2 పార్ట్స్గా కనుక మనము డివైడ్ చేసుకుంటే దీని యొక్క ఈక్వేషన్ని మనం ఓవరాల్గా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇది ఏమవుతుంది, లాగ్ ఆఫ్ 0.2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ లాగ్ ఎక్స్, దీని బేస్ కూడా 0.2. సో ఇప్పుడు ఇది 0.2 బేస్. ఇప్పుడు ఈ 0.2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4ని 4 log 2 లాగా రాసుకోవచ్చు. అంటే లాగ్ 0.2 టు ద బేస్ 0.2 ఇది 1 అవుతుంది. లాగ్ ఎక్స్ టు ద బేస్ 0.2 అది కూడా y కింద కన్వర్ట్ అయింది. ఓవరాల్గా మనకి ఏమొస్తుందంటే y క్యూబ్ ప్లస్ 3y ఇంటూ
4 plus y plus 36 greater than or equal to 0. ఇప్పుడు ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ y క్యూబ్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 12y ప్లస్ 36 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఒక ఫ్యాక్టర్స్ కింద కన్వర్ట్ చేస్తే ఇది మనకి y స్క్వేర్ కనుక మనం ఇక్కడ కామన్ తీసుకుంటే మనకి ఇది ఏమొస్తుంది y స్క్వేర్ ఇంటూ y ప్లస్ 3. ఇక్కడ మనం 12 కనుక కామన్ తీసుకుంటే ఇది y ప్లస్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే y ప్లస్ 3 ఇంటూ y స్క్వేర్ ప్లస్ 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. y స్క్వేర్ ప్లస్ 12 అనేది ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి దాన్ని మనము ఇగ్నోర్ చేస్తే y ప్లస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అనేది మనకి క్వశ్చన్ వస్తుంది. అంటే log x టు ద బేస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3గా క్వశ్చన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే సో x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.2 హోల్ టు ద పవర్ ఆఫ్ -3, therefore the value of x can be calculated. ఈ క్వాంటిటీ అనే దాన్ని నేను ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాను. మనకు వచ్చింది ఓన్లీ y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3. y అనేది log x టు ద బేస్ 2 సో ఇప్పుడు లాగ్ కనుక మనం ఎలిమినేట్ చేయాలంటే బేస్ ఫ్రాక్షనల్ బేస్ కాబట్టి మళ్ళీ లాగ్ అనేది ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. సో x less than or equal to 0.2 whole to the power of -3. ఇందులో x greater than or equal to 0 ఇది కూడా మనకు కండిషను, ఎందుకంటే లాగ్ డిఫైన్ కావాలంటే x greater than 0 కావాలి. అంటే మనకు వచ్చే సొల్యూషన్ ఫైనల్గా ఏమవుతుందంటే x greater than 0 నుంచి మనకి 0.2 హోల్ టు ద పవర్ ఆఫ్ -3. 0.2ని మనం కన్వర్ట్ చేసుకోవాలంటే దాన్ని 2/10 లాగా రాసుకోవచ్చు, అంటే 1/5. 1/5 హోల్ టు ద పవర్ ఆఫ్ -3 అంటే 5 టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ -3 అంటే 5 క్యూబ్ అంటే 125. అంటే ఇట్ విల్ కమ్ ఫ్రమ్ 0 to 125 అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫైనల్ ఆన్సర్. సో ఫైనల్గా మనం రాసేది ఏంటంటే x బిలాంగ్స్ టు 0 to 125. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫైనల్ ఆన్సర్. ఈ క్వశ్చన్ని కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక క్యూబిక్ ఈక్వేషన్ రాగానే ప్యానిక్ కాకుండా దాన్ని సింపుల్గా ఫ్యాక్టరైజ్ చేసుకోగలిగితే మనకి y స్క్వేర్ ప్లస్ 12 ఇంటూ y ప్లస్ 3 లాగా ఫ్యాక్టర్స్ వచ్చినాయి. సో y ప్లస్ 3 గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే y గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు -3. y అనేది log x టు ద బేస్ 0.2 కాబట్టి దాన్ని వాల్యూ ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చింది log x టు ద బేస్ 0.2 గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు -3. దీన్ని మనం x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.2 హోల్ టు ద పవర్ ఆఫ్ -3గా లాగా కన్వర్ట్ చేసాం. సో x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -0.2 హోల్ టు ద పవర్ ఆఫ్ -3 ఎందుకైందంటే లాగ్ టు ద బేస్ ఫ్రాక్షన్ కాబట్టి మనం ఇన్ఈక్వాలిటీ రివర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకు వచ్చింది ఇప్పుడు 0.2 హోల్ టు ద పవర్ ఆఫ్ -3. 0.2 అనేది 2/10 విచ్ ఈస్ 1/5. 5 టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ -3 అంటే 5 క్యూబ్ అయింది. 5 క్యూబ్ ఈస్ 125. సో x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 125. అదేవిధంగా x గ్రేటర్ దాన్ 0 అవుతేనే log x డిఫైన్ అవుతుంది కాబట్టి x గ్రేటర్ దాన్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 125. దెర్ఫోర్ 0 to 125 ఇస్ ద ఆన్సర్. ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దీని ఆన్సర్ రావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ fx is equal to log of 5x minus x square by 4 to the base half. Find the domain of the function. ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ కనుక్కోవడానికి 2 కండిషన్స్. log of 5x minus x square by 4 to the base half is greater than or equal to 0. ఇది ఒక కండిషను. తర్వాత నెక్స్ట్ కండిషను 5x minus x square by 4 greater than or equal to 0. ఇది సెకండ్ కండిషన్. సో ఫస్ట్ మనము లాగ్ ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ లాగ్ ఎలిమినేట్ చేసేటప్పుడు బేస్ ఫ్రాక్షన్ కాబట్టి దాన్ని మనం ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో హాఫ్ టు ద పవర్ ఆఫ్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హాఫ్ టు ద పవర్ ఆఫ్ 0 అంటే ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దాన్ని మనము లెస్ దాన్ కింద కన్వర్ట్ చేసాము. లెస్ దాన్ కింద కన్వర్ట్ చేయగానే మనకు వచ్చింది హాఫ్ టు ద పవర్ ఆఫ్ 0. సో 5x minus x square by 4 less than or equal to 1. ఈ 4 క్రాస్ మల్టిప్లై చేయి, less than or equal to 4. సో x square
minus 4x x square minus 5x plus 4 greater than or equal to 0. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే x belongs to minus infinity to 1 union 4 to infinity. This is going to be the answer for this particular question. దీన్ని సాల్వ్ చేస్తే 5x minus x square greater than 0. So x square minus 5x less than 0, x belongs to 0 to 5. సో రెండింటిది మనం ఇంటర్సెక్షన్ కనుక తీసుకుంటే ఇక్కడ 0 to 5 మాత్రమే మనకు వస్తుంది. అంటే x belongs to ఫైనల్గా దీని రెండింటిది ఇంటర్సెక్షన్ మనం రాస్తే x belongs to 0 to 1 union 4 to 5. So this is going to be the final answer. That means minus infinity to 1 union 4 to infinity. దీన్ని మనం చూసుకుంటే మనకు వచ్చింది minus infinity to 1 union 4 to 5. So this is going to be the intersection. ఇప్పుడు x is equal to 1 కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనం వెరిఫై చేసుకుంటే x is equal to 1 అలౌడా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. x is equal to 1 మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 5 minus 1 4 4 by 4 log 1 is 0, therefore this is valid. అంటే x is equal to 1 అనేది ఆటోమేటిక్గా ఇంక్లూడ్ అయింది. నెక్స్ట్ x is equal to 4 కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే 5 into 4 20 20 minus 16 4 4 upon 4 1 log 1 0 కాబట్టి ఈ 4 అనేది కూడా ఇంక్లూడ్ అయింది. So therefore x belongs to 0 to 1 union 4 to 5 and that is going to be the final answer for this particular question. Next మనము రేంజ్ మీద కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. రేంజ్ అనగానే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఒక ఫంక్షన్ యొక్క రేంజ్ క్యాలిక్యులేట్ చేయడానికి రకరకాల మెథడ్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. మొదట ఏంటంటే ఒకవేళ ఫంక్షన్ డొమైన్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసి డొమైన్ యొక్క పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫంక్షన్లో మనకు వచ్చేది రేంజ్. ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇది ఒక ట్రిగ్నోమెట్రిక్ బేస్డ్ క్వశ్చన్. దీని యొక్క రేంజ్ మనం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం. రేంజ్ కనుక్కోవడానికి మనం డిస్కస్ చేసిన మెథడ్స్లలో ఈ మెథడ్ని మనం ఇంతకుముందు థియరీలో డిస్కస్ చేయలేదు. ఇప్పుడు అందు గురించి ఒక ఎగ్జాంపుల్ కింద దీన్ని తీసుకుని మనం డిస్కస్ చేస్తున్నాం. 3 sin x plus 4 cos x, కావాలంటే ఒక కాన్స్టెంట్ కూడా దానికి మనం యాడ్ చేసుకోవచ్చు, +5 +6 +7 +100 +1000 ఏదైనా యాడ్ చేసుకోండి. దీన్ని a sin x plus b cos x లాగా ఉన్న క్వశ్చన్ని ఒక సైన్ ఫంక్షన్గా కానీ ఒక కాస్ ఫంక్షన్గా కానీ మనం కన్వర్ట్ చేస్తున్నాం. దీన్ని ఏం చేస్తామంటే ఈ a sin x plus b cos x లాగానే తీసుకుంటూ √a² + b² మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. అంటే ఏమవుతుందంటే ఇది y is equal to 3 upon √a² + b² అంటే ఇది ఏమవుతుంది 9 + 16 25 అండర్ రూట్ అంటే ఇది 5 కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని 5తో డివైడ్ చేస్తున్నాను. sin x plus 4/5 cos x 5తో డివైడ్ చేశాను కాబట్టి 5తో మల్టిప్లై చేస్తున్నాను +5. అంటే ఈ క్వశ్చన్ ఏమవుతుందంటే y is equal to 5 into sin of x plus alpha లాగా కన్వర్ట్ చేస్తున్నాను. అంటే sin x cos alpha plus cos x sin alpha. అంటే sin x cos alpha is equal to 3/5 తీసుకున్నాను. అట్లాగే cos x sin alpha ఆటోమేటిక్గా 4/5 కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది ఒక సైన్ ఫంక్షన్ లాగా కన్వర్ట్ అవుతుంది. సైన్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ -1 అండ్ మ్యాక్సిమం వాల్యూ +1. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఇది మినిమం వాల్యూ -1 పెట్టినప్పుడు -5 + 5 0 అంటే y బిలాంగ్స్ టు 0 టు మ్యాక్సిమం వాల్యూ కనుక మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే అంటే sin x plus alpha మ్యాక్సిమం వాల్యూ 1 కాబట్టి 1 into 5 5 + 5 is equal to 10. therefore the range of the function is 0 to 10. ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది ఎంసెట్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ. మనము ఈ రేంజ్ కనుక్కోవడానికి సింపుల్గా మనం వాడేది ఏంటంటే √a² + b² తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాము. sin x plus alpha కింద కానీ cos x plus alpha కింద కానీ కన్వర్ట్ చేస్తున్నాము. చేసిన తర్వాత sin x యొక్క మినిమం వాల్యూ sin x యొక్క మ్యాక్సిమం వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వచ్చేది ఏంటంటే sin x plus alpha into 5 + 5 అంటే మినిమం వాల్యూ -1 వేయగానే 5 - 5 0, మ్యాక్సిమం వాల్యూ sin x 1 సబ్స్టిట్యూట్ చేయగానే 5 + 5 is equal to 10. therefore the range of the function is 3 sin x plus 4 cos x plus 5 is nothing but 0 to 10.
దిస్ ఇస్ ది రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇంకొక క్వశ్చన్, మనం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు 1/√of స్టెప్ ఆఫ్ x ప్లస్ స్టెప్ ఆఫ్ -x. దీని యొక్క రేంజ్ కావాలి మనకి. డొమైన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డొమైన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఈ ఫంక్షన్ స్క్వేర్ రూట్లో ఉన్న క్వాంటిటీ నెగిటివ్ కాకూడదు, జీరో కాకూడదు, డినామినేటర్ ఉంది కాబట్టి. అంటే స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ -xని కనుక మనం ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి వెరిఫై చేసుకుంటే ఏ ఇంటిజర్ వాల్యూ ఇచ్చినా దాని వాల్యూ ఏదైతే ఉందో అది జీరో అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ప్లస్ స్టెప్ ఆఫ్ -3, స్టెప్ ఆఫ్ 3 అనేది 3, స్టెప్ ఆఫ్ -3 అనేది -3, 3 - 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆల్ ఇంటిజర్స్ అనేవి దాంట్లో వ్యాలిడ్ కావు. ఆల్ ఇంటిజర్స్ వ్యాలిడ్ కాకపోయేసరికి ఆల్ ఇంటిజర్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డొమైన్. ఇంటిజర్స్ కాకుండా ఒక నాన్ ఇంటిజర్ వాల్యూ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 ఆర్ 2.6. 2.6 స్టెప్ ఆఫ్ 2.6 ఇస్ 2. దీని వాల్యూ ఏమవుతుంది? స్టెప్ ఆఫ్ -2.6 విచ్ ఈస్ -3. 2 - 3 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే దీని యొక్క వాల్యూ ఏదైతే ఉందో అవుట్పుట్ -1 అంటే నెగిటివ్ క్వాంటిటీ. దాని గురించి ఒక ఫ్రాక్షనల్ వాల్యూ నేను ఇవ్వలేను. ఇంకొక ఫ్రాక్షనల్ వాల్యూ ఇచ్చి సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేద్దాం. 3.5 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది 3, ఇది -4. అంటే దేర్ఫోర్ 3 - 4 ఈజ్ ఈక్వల్ టు -5, -1, దేర్ఫోర్ స్టిల్ నాట్ డిఫైన్. అంటే ఈ ఫంక్షన్ని నేను కనుక డిఫైన్ చేస్తే స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ -x అనేది 0 if x belongs to integers, -1 if x does not belong to integer. 0 అనేది వ్యాలిడ్ కాదు, అట్ ద సేమ్ టైం నాన్ ఇంటిజర్ కూడా వ్యాలిడ్ కాదు కాబట్టి -1 వస్తుంది. అంటే -1 0నే ఈ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ఉంటుంది. అటువంటప్పుడు 0 అలౌడ్ కాదు, -1 అలౌడ్ కాదు. దేర్ఫోర్ ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఎనీ రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఫంక్షన్ అనేది డిఫైన్ కాకపోతే ఆ ఫంక్షన్ రియల్ వాల్యూస్ డిఫైనే కావట్లేదు కాబట్టి దాని రేంజ్ కూడా ఎగ్జిస్ట్ కాదు. అందుగురించి ఈ ఫంక్షన్ని మనం డిఫైన్ చేసుకోవాలంటే దీన్ని మాడిఫై చేసుకుని దీన్ని -of అని పెట్టుకుంటాను. -of అని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకేమవుతుంది? ఓవరాల్గా అదొక ఇంటీజర్ కావడానికి అవకాశం లేదు, కానీ -1 అయ్యే అవకాశం. ఎందుకంటే -1 కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు +1. దేర్ఫోర్ 1/√1 ఈజ్ 1. దేర్ఫోర్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ 1. అంటే y బిలాంగ్స్ టు 1, x belongs to r minus z. అంటే all integers must be removed. Only real numbers which are not integers must be taken as domain. ఆ డొమైన్ కనుక తీసుకుంటే రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఏమవుతుందంటే y బిలాంగ్స్ టు 1. అంటే ఒకటే ఒక అవుట్పుట్ ఈ ఫంక్షన్కి వస్తుంది. డొమైన్ ఏమో ఆల్ నాన్ ఇంటిజర్స్ ఏవైతే ఉన్నాయో అది డొమైన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో రేంజ్ ఈజ్ y బిలాంగ్స్ టు -1. అంటే ఓన్లీ 1 ఎలిమెంట్ ఈజ్ ది రేంజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ f of x is equal to 4 power x plus 2 power x plus 1. fx is equal to 4 power x plus 2 power x plus 1. దీని యొక్క రేంజ్ మనము కనుక్కుందాం. రేంజ్ కనుక్కోవడానికి మనము ఒక డెరివేటివ్ మెథడ్ వాడాము, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ కూడా మనం వాడాము. సో 4 power x plus 2 power x plus 1 యొక్క రేంజ్ కనుక్కోవడానికి దీని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేసి దీని యొక్క రేంజ్ మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని మనము హోల్ స్క్వేర్ లాగా రాస్తే 2 power x plus half హోల్ స్క్వేర్ అని రాస్తాం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 4 power x plus 2 power x plus 1/4. అంటే 1/4 1లో నుంచి మైనస్ చేసుకుంటే మనకు వచ్చేది 3/4. సో పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ 3/4 ఈజ్ ద ఫంక్షన్ కన్వర్టెడ్ టు. ఇప్పుడు 2 power x plus half హోల్ స్క్వేర్ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి దీని మినిమం వాల్యూ 0 అయ్యే అవకాశం ఉంది. అంటే 2 power x plus half మినిమం వాల్యూ 0 కావాలంటే 2 power x is equal to -half అవ్వాల్సిన అవసరం ఉంది. 2 power x అనేది ఎప్పటికీ -half కాదు కాబట్టి దీని వాల్యూ 0 అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం వెరిఫై చేయాల్సింది ఏంటంటే 2 power x అనేది 0 అవుతుందా అనేది ఒక వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. 2 power x కూడా 0 కాదు, కాకపోతే టెండింగ్ టు 0 అయ్యే అవకాశం ఉంది ఎప్పుడు x tends to -∞ అయినప్పుడు. టెండింగ్ టు x tends to -∞ అయినప్పుడు 2 power x అనేది 0 కింద టెండ్ అవుతుంది కాబట్టి దీని ఒక లిమిటింగ్ వాల్యూ లాగా మాత్రమే మనం తీసుకుంటున్నాం. అంటే 0 plus half అంటే 1/4, 0 plus half హోల్ స్క్వేర్ 1/4, 1/4 plus 3/4 అనేది 1 అవుతుంది. అంటే మనం ఫంక్షన్ రేంజ్ రాసేటప్పుడు
దీన్ని 1ని ఓపెన్ ఇంటర్వెల్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఈ క్వశ్చన్ ఏమవుతుందంటే రేంజ్ 1 to infinity అండ్ దేర్ ఫోర్ 1 ఈజ్ పుట్ ఇన్ ది ఓపెన్ ఇంటర్వెల్. ఇదే క్వశ్చన్ని మనము y ఈజ్ ఈక్వల్ టు 4 power x మైనస్ 2 power x ప్లస్ 1 లాగా రాస్తే ఈ 4 power x మైనస్ 2 power x ప్లస్ 1ని మనము 2 power x మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ 3/4 లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు 2 power x మైనస్ హాఫ్ 0 అయ్యే అవకాశం ఉంది. అందు గురించి 2 power x మైనస్ హాఫ్ 0 అయినప్పుడు 3/4 అనేది మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఇస్ ఇన్ఫినిటీ. కాబట్టి రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ విల్ బి y బిలాంగ్స్ టు 3/4 టు ఇన్ఫినిటీ. ఈ రెండు క్వశ్చన్స్లో ఉన్న డిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ కేసులో 4 power x ప్లస్ 2 power x ప్లస్ 1 యొక్క రేంజ్ 1 to infinity, 1 అనేది ఓపెన్ ఇంటర్వెల్. నెక్స్ట్ కేసులో y బిలాంగ్స్ టు 3/4 టు ఇన్ఫినిటీ, ఎందుకంటే 2 power x మైనస్ హాఫ్ అనేది 0 అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది వాల్యూ మనకి మినిమం వాల్యూ 3/4 అండ్ ఫస్ట్ కేసులో మినిమం వాల్యూ లిమిటింగ్ వాల్యూ 1 కింద కన్వర్ట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ f of x is equal to 1/2 minus cos 5x. సో 1/2 minus cos 5x యొక్క రేంజ్ కావాలంటే రెండు రకాలుగా చేయొచ్చు. మనము డినామినేటర్లో ఏదైనా ఒక క్వాంటిటీ ఇచ్చినప్పుడు 1 మినిమం వాల్యూ ఆఫ్ ద డినామినేటర్ కనుక మనం రాయగలిగితే దట్ బికమ్స్ మ్యాక్సిమం. 1 మినిమం అనేది మ్యాక్సిమం అవుతుంది, 1 మ్యాక్సిమం అనేది మినిమం అవుతుంది. అంటే ఒక రకంగా cos 5x యొక్క మినిమం వాల్యూ మనం రాస్తే cos 5x మినిమం వాల్యూ -1, 2 minus of -1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు +1, అంటే 2 + 1 3. అంటే ఓవరాల్గా డినామినేటర్ యొక్క మ్యాక్సిమం వాల్యూ అనేది 2 + 1 కింద కన్వర్ట్ అయింది 3. అంటే 1 మ్యాక్సిమం అనగానే దట్ ఈస్ గోయింగ్ టు బి మినిమం అండ్ దేర్ ఫోర్ 1/3 అనేది మినిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ కావాలంటే 1 మినిమం మనం రాయగలగాల. అంటే cos 5x యొక్క మ్యాక్సిమం వాల్యూ 1, 2 మైనస్ మ్యాక్సిమం వాల్యూ అనగానే 1 అయింది. దేర్ ఫోర్ 1 ఈజ్ గోయింగ్ టు బి ద మ్యాక్సిమం వాల్యూ. అంటే దీని యొక్క రేంజ్ రాయాలంటే మనము 1/3 నుంచి 1 కింద కన్వర్ట్ చేస్తాం. దీన్ని మళ్ళీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే cos 5x యొక్క మ్యాక్సిమం వాల్యూ 1, cos 5x యొక్క మినిమం వాల్యూ -1. సో 2 మైనస్ cos 5x చేస్తున్నాం కాబట్టి 2 మైనస్ మ్యాక్సిమం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ 2 minus 1, దట్ ఈస్ గోయింగ్ టు బి మినిమం. సో 1 మినిమం అనేది మ్యాక్సిమం అవుతుంది కాబట్టి 1/1 విచ్ ఈస్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ గోయింగ్ టు బి ద మ్యాక్సిమం వాల్యూ. cos 5x యొక్క మినిమం వాల్యూ -1, 2 minus of -1 which is equal to 3, therefore 1/3 is going to be the maximum value. ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ కాకుండా మనం ఇంకొకలాగా రాయాలంటే దీని యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని y is equal to 1/2 minus cos 5x అని రాద్దాం. 2 minus cos 5x క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 2 minus cos 5x is equal to 1/y. cos 5x is equal to ఈ cos 5x ని ఇటు తీసుకుపోతున్నాను, 1/y ని ఇటు తీసుకొస్తున్నాను. సో 5x is equal to cos inverse 2 minus 1/y. cos inverse 2 minus 1/y. x is equal to 1/5 into cos inverse 2 minus 1/5. సో దేర్ ఫోర్ కాస్ ఇన్వర్స్ యొక్క డొమైన్ కనుక్కుంటే ఒరిజినల్ ఫంక్షన్ యొక్క రేంజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని -1 less than or equal to 2 minus y less than or equal to 1. దీన్ని ఓవరాల్గా -2 యాడ్ చేద్దాం. -2 యాడ్ చేస్తే ఇది -3 less than or equal to -1 less than or equal to -1. దీన్ని మనము మైనస్ తోటి కనుక మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుందంటే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయ్యి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. దీని కనుక రెసిప్రోకల్ మళ్ళీ తీసుకుంటే సో 1/3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది మనకి రేంజ్ కింద కన్వర్ట్ అయ్యింది. అంటే సెకండ్ మెథడ్ మనం ఇంకొకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. ఒరిజినల్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది 1/2 minus cos 5x. దీన్ని మనము ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కుంటున్నాం. అంటే మనం ఇందులో ఎజ్యూమ్ చేసేది ఫంక్షన్ 1, 1 and on 2గా ఎజ్యూమ్ చేస్తున్నాం.
లేదంటే అది మనము అబ్జర్వ్ చేయలేకపోతే ఆ ఫంక్షన్ 1 1 అండ్ ఆన్ 2గా ప్రూవ్ చేయాలి ఫస్ట్, తర్వాత దాని యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇన్వర్స్ ఫంక్షన్ రాసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, cos 5x = 2 - 1/y రాస్తున్నాం, x = cos ఇన్వర్స్ 2 - 1/y. సో x = f ఇన్వర్స్ y వచ్చింది కాబట్టి ఇన్వర్స్ ఫంక్షన్ యొక్క డొమైన్ రాస్తున్నాను. సో అంటే 2 - 1/5 షుడ్ లై బిట్వీన్ -1 to +1, ఎందుకంటే cos ఇన్వర్స్ x డొమైన్ -1 to +1 కాబట్టి దాని బేసిస్ మీద y వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 1/3 to 1 మనకి సేమ్ ఆన్సర్ అట్లా కూడా వస్తుంది. అంటే రేంజ్ కనుక్కోవడానికి ఒక ఫంక్షన్ని ఇన్వర్స్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసి దాని డొమైన్ కనుక్కుంటే ఆ వచ్చేది రేంజ్ ఆఫ్ ద ఒరిజినల్ ఫంక్షన్ అవుతుంది. అయితే ఇందులో ఒక చిన్న గమనిక ఏంటంటే ఫంక్షన్ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫస్ట్ మనం వెరిఫై చేయాల్సింది ఏంటంటే ఫంక్షన్ 1 1 అండ్ ఆన్ 2గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనం దాని యొక్క డొమైన్ కనుక్కుంటాం. ఇది రేంజ్ కనుక్కోవడానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్. ఇంతకుముందు మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం. f of x is equal to sin inverse x plus cos inverse x plus tan inverse x. దీన్ని రేంజ్ కనుక్కోవడానికి మనం ఫస్ట్ డొమైన్ రాసాం. డొమైన్ రాసిన తర్వాత డొమైన్ బేసిస్ మీద మనం రేంజ్ కనుక్కోవడానికి ప్రయత్నం చేసాం. సో sin inverse x plus cos inverse x is equal to pi/2 plus tan inverse x. డొమైన్ ఈ మూడిటిది ఇంటర్సెక్షన్ డొమైన్ రాస్తే మనకి x బిలాంగ్స్ టు -1 to +1 వచ్చింది. అంటే డెరివేటివ్ మెథడ్ కనుక మనం వాడుకుంటే f'(x) = ఇది pi/2 డెరివేటివ్ 0, tan ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్ 1/1 + x² > 0. అంటే f'(x) అనేది >0 అయింది కాబట్టి ఈ ఫంక్షన్ ఒకటి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. దెర్ఫోర్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ మనకు కావాలంటే f of -1 అండ్ f of 1 కనుక్కుంటే సరిపోతుంది. f of -1 is nothing but pi/2 minus pi/4 and f of 1 value pi/2 plus pi/4. అంటే ఇంతకుముందు ఓన్లీ మనం ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్ లాగానే మనం డిస్కస్ చేసాం tan inverse xని. ఇంక్రీజింగ్ ఫంక్షన్ కావడానికి కండిషన్ అనేది మనం ఇక్కడ అప్లై చేస్తున్నాము. f'(x) = 1/1 + x² అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్, దేర్ఫోర్ ఇట్ ఈస్ అన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ మనకు రావాలంటే f of -1 అండ్ మ్యాక్సిమం వాల్యూ రావాలంటే f of 1, దేర్ఫోర్ వీ గాట్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇదే రకంగా మనం ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ f of x is equal to 1/√of fractional part of x plus fractional part of -x. సో 1/√of fractional part of x plus fractional part of -x మనం డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ x అనేది ఒక ఇంటిజర్ కనుక అయితే ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ 0గా కన్వర్ట్ అవుతుంది. సో 1/0 నాట్ డిఫైన్డ్ కాబట్టి డొమైన్లో నుంచి ఆల్ ఇంటిజర్స్ మనం తీసేస్తున్నాము. డొమైన్ నుంచి ఆల్ ఇంటిజర్స్ మనం తీసేసిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే నాన్ ఇంటిజర్స్ వాల్యూస్ కనుక తీసుకుంటే సపోజ్ ఇఫ్ 2.5 ఆర్ 2.3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2.3 సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 2.3 is 0.3, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ -2.3 is 0.7, 0.3 plus 0.7 is equal to 0.1. అంటే ఈ ఫంక్షన్ని మనం డిఫైన్ చేస్తే fractional part of x plus fractional part of -x is equal to 0 if x belongs to z is equal to 1 if x does not belong to z. అంటే ఈ ఫంక్షన్ 0 కావడానికి అవకాశం లేదు, ఓన్లీ 1 కావడానికి అవకాశం ఉంది. కాబట్టి 1 ఎప్పుడు అవుతుందంటే x does not belong to integer అవుతుంది. దేర్ఫోర్ ఈ డొమైన్ ఏదంటే x does not belong to integer and y belongs to only ఒకటే ఒక వాల్యూ, that is 1. This is going to be the domain of the function and also the range of the function. నెక్స్ట్ మనము ఇంకొక చిన్న కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం, ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్. ఈవెన్ ఆడ్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ ఈవెన్ కావాలంటే f of -x is equal to f of x, ఆడ్ కావాలంటే f of -x is equal to -f of x. ఈ రెండు డెఫినేషన్స్ మనం ఈవెన్ ఫంక్షన్కి ఆడ్ ఫంక్షన్కి మనం డిస్కస్ చేస్తున్నాము. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక క్వశ్చన్ log of x plus √(x² + 1) ఇది f of x కింద మనం తీసుకుంటాం. మనకు కొన్నిసార్లు ఫంక్షన్స్ విచ్ ఆర్ నీదర్ ఈవెన్ నార్ ఆడ్ లాగా వస్తాయి. అందు గురించి ఈ ఫంక్షన్ వెరిఫై చేసేటప్పుడు f of -x మనం ఫస్ట్ కనుక్కుంటాం. f of -x is equal to log of -x plus log of x² + 1. ఇది -f of x అనేది కామన్ రావట్లేదు కాబట్టి దీన్ని ఆడ్ ఫంక్షన్ని ఇంకొకలాగా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. f of -x plus f of x is equal to 0 వచ్చినా అదొక ఆడ్ ఫంక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది.
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ మనం కనుక్కుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ మనం కనుక్కున్నప్పుడు దీన్ని రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది సో లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ లాగ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రెండింటిని యాడ్ చేసుకుంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఇస్ లాగ్ ఏబి. ఇదేమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1 కింద కన్వర్ట్ అవుతుంది. లాగ్ 1 అనేది 0 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ ఫంక్షన్ డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాకుండా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 లాగా వస్తుంది. అటువంటిప్పుడు ఇది ఒక ఆడ్ ఫంక్షన్ లాగా మనం డిఫైన్ చేస్తున్నాం. మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ మీద మీరు కొంత ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకోండి. ఒక పర్ఫెక్షన్ రావాలంటే అకాడమీ బుక్స్ పర్ఫెక్ట్గా చేయండి. దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్, దాంట్లో ఉన్న అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ మొత్తం చేయండి. తెలుగు అకాడమీ క్వశ్చన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న ప్రతి క్వశ్చన్ మీరు చేయగలిగితే ఎంసెట్లో ఒక పర్ఫెక్ట్ స్కోర్ మీరు తీసుకురాగలుగుతారు, సాధించగలుగుతారు. అదే రకంగా అకాడమీ బుక్స్ పర్ఫెక్ట్గా కనుక మీరు చేస్తే దాంట్లో ఒక 40% ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్సే ఉంటాయి. తెలుగు అకాడమీ బుక్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని పర్ఫెక్ట్గా చేయటం కనుక జరిగితే మీకు డెఫినెట్గా ఒక మెయిన్స్ లెవెల్లో ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇది కాకుండా మీరు ఏదైనా ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ దాస్గుప్తా కానీ ఏదైనా ఒక స్టాండర్డ్ మెటీరియల్ కానీ మీరు తీసుకొని దాంట్లో ఉన్న క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఫంక్షన్స్లో ఒక పూర్తి అవగాహన, పూర్తి పర్ఫెక్షన్ వస్తుంది. ఎప్పుడైనా మీకు ఎటువంటి అనుమానం వచ్చినా నేను ఇచ్చిన లెక్చర్స్ మొత్తం మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. చేసిన క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆ చేసిన తర్వాత మీకు కావాల్సిన పర్ఫెక్షన్ ఏదో రాకపోతే మళ్ళీ ఒకసారి మీరు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు చేయండి.